గవర్నమెంట్ యూనివర్సిటీలను తిరిగి చెల్లించాలి. మహాబాబు యూనివర్సిటీ తిరిగి చెల్లించాలి. అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలి. అధికంగా వసూలు చేసిన విద్యార్థి ఫీజులను తిరిగి చెల్లించాలి. విద్యార్థి అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలి. విద్యార్థి అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలి. విద్యార్థి అధికంగా ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ గత 2 రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ నాయకులను తిరుపతిలో కిడ్నాప్ చేసి అందరికీ తెలిసిందే. కానీ మోహన్ బాబు పేరు కేసులు వేశారు తప్ప ఇంతవరకు ఆయన ఎఫ్ఐఆర్ రాశారు తప్ప ఆయన రిమైండ్ లో పంపించిన దాఖలాలు లేదు. ఎందుకని మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలగజేసుకొని మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా మోహన్ బాబు చేసే మొత్తాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏదైతే విద్యార్థి అదనంగా చేసే ఫీజులు ఉన్నాయో ఫీజుల మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి మేము పూర్తి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఖరికి ప్రభుత్వం ఇంతవరకు ఈజీసీ కమిటీ ఇచ్చింది, ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ వెనక్కి ఇచ్చామని చెప్పి ఎవరైతే ఇచ్చినా సరే మోహన్ బాబు ఎందుకని నాకు కట్టలేని చెప్పి అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు, అమ్ముడిపోయారా విద్యాశాఖ అధికారులు క్లారిటీ అడుగుతా ఉన్నాం. వెంటనే ఎప్పటికైనా కళ్ళు తెరిచి విద్యాశాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మోహన్ చేసి అదుపులో తీసుకోవాలి. దాంతోపాటు మోహన్ బాబు కూడా అరెస్ట్ చేసి అతను రిమాండ్ పంపించి దాని జైలు ఏర్పాటు చేయని చెప్పి ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక కార్యాలయాల రూపాయలు విద్యార్థి సంఘాలు అనేక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కాకినాని, PDSU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. సినీ నటులు మోహన్ బాబు గారు కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా నటిస్తా ఉన్నాడు. ఈ రోజు సినిమాటిక్ రూపంలో ఈ రోజు కిడ్నాపులు చేసి విద్యార్థి సంఘ నాయకుల్ని బెదిరించే ప్రయత్నం, అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా ఆ యొక్క సంఘటనకి 2 గంటల్లోనే చేరుకుని విద్యార్థి సంఘ నాయకుల్ని విడిపించడం జరిగింది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో దాదాపు 26 కోట్ల రూపాయలు అక్రమంగా మోహన్ బాబు గారు వసూలు చేసి ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ డబ్బులు తిరిగివ్వమంటే ఈరోజు ఏదైతే కిడ్నాప్ ఉన్నాయో వాటిని పాల్పడుతూ ఉన్నాడు. అయితే మేము అడుగుతా ఉన్నామంటే మీరు అక్రమంగా తీసుకున్నటువంటి రెమ్యునేషన్ లో డబ్బులు మేము అడగట్లేదు, విద్యార్థుల దగ్గర సక్రమంగా మీరు వసూలు చేసే ఫీజుల డబ్బులు మేము అడగట్లేదు, కానీ మీరు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మీ వసూలు చేసిన డబ్బులు అడుగుతా ఉంటే మీకు ఈ రోజు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నామని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 2014 నుంచి 2019 మధ్యలో ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి రోడ్డు కట్టంగా పడుకుని నిరసన తెలియజేశావు. ఈరోజు అదే విద్యార్థి సంఘ నాయకులు మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో వసూలు చేస్తున్నటువంటి 26 కోట్ల రూపాయలు ఇవ్వమంటే మీరు ఎందుకు ఈ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు? కాబట్టి A1 గా ఉన్నటువంటి PRO భరత్ ని అరెస్ట్ చేశారు. A2, A3 గా ఉన్నటువంటి ఎవరైతే మోహన్ బాబు గానీ ఆ అబ్బాయిని కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. నేను మోహన్ బాబు గారు క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాడు. అంటే నువ్వు అరెస్ట్ భయపడతా ఉన్నావా? ఎందుకు భయపడతా ఉన్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతా ఉన్నావు అడుగుతా ఉన్నాం. కాబట్టి అక్రమంగా వసూలు చేసినటువంటి 26 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విద్యార్థులు చెల్లించాలి. అదేవిధంగా మోహన్ బాబుని వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా చట్టం మీద అందరికీ నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ ని. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతో మరి ఏలూరులో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా AISF, SFI అనంతపురం జిల్లా నాయకత్వంగా మోహన్ బాబు యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఫీజులు దోపిడీలను అరికట్టాలని చెప్పి యూనివర్సిటీలో సంబంధించినటువంటి మోహన్ బాబు గారు మరి 26.17 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. వాళ్ళు విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళని హైకోర్టుకి మరి తెలియపరచడం కూడా జరిగింది. AISF, SFI నాయకులందరూ కూడా మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి మరి హైకోర్టు కూడా స్పందించి మరి రాష్ట్ర విద్యా కమిషనర్ మండలి అధికారులు స్పందించి వాళ్ళ యూనివర్సిటీ పైన 16 లక్షల రూపాయల ధర్నామా కూడా విధించడం కూడా జరిగింది. ఇప్పటికంటే ₹1 కూడా చెల్లించింది మన మోహన్ బాబు గారు ఎక్కడ కనబడట్లేదు. అదంతా వదిలేసి ఇప్పుడు కూడా మరి 40,000 రూపాయలు ప్రతి విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేస్తున్నాడని అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నారు కాబట్టి మరి మోహన్ బాబు ఇలాగా అనుకూలంగా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో మీరు ఏది అడగట్లేదు. విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు ఏదైతే 26.17 కోట్ల రూపాయలు మీరు అధిక ఫీజులు వసూలు చేశారు, విద్యార్థులు కొట్టగొట్టారు. వాళ్ళ డబ్బులన్నీ కూడా విద్యార్థులకు అందించాలి, విద్యార్థుల తల్లిదండ్రులకి జమ చేయాలని
శాంతియుతంగా నిరసన కార్యక్రమం తిరుపతి జిల్లాలో చేసినప్పటికీ కలెక్టర్ గారు కార్యాలయం వద్ద చేసి తిరిగి వస్తున్న మధ్యలో ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం నాయకులకు భయపడి మోహన్ బాబు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో బాన్సులతో మరి కిడ్నాప్ చేపించి వాళ్ళ గెస్ట్ హౌస్ లో చిత్రహింసలు గురి చేసి కొట్టడం కూడా జరిగింది. కాళ్ళతో తెల్లడం, చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది. మోహన్ బాబుకి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నీ యూనివర్సిటీలో 26.15 కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసిన నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే హైకోర్టు మరి నువ్వు చేస్తున్నటువంటి అక్రమాల పైన మరి విద్యాశాఖ మండలి కమిషనర్ అధికారులకు మరి వాళ్ళు నీ పైన 16 లక్షల రూపాయల జరిమానా విధించింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి నాయకుల్ని కిడ్నాప్ చేయడం మరి నిజం కాదా అని అడుగుతున్నాం. ప్రతిదీ వాస్తవాలే. నువ్వు సినిమాల్లో యాక్టర్ అవ్వచ్చు, సినిమాల్లో హీరో అవ్వచ్చు, మరి సమాజంలో నువ్వు ఒక రౌడీని నువ్వు పెంచి పోషిస్తా ఉన్నావు. నీ యూనివర్సిటీలో నీ విద్యార్థులు నువ్వు ఏం తెలియజేస్తా ఉన్నావు. నువ్వు రౌడీలను ప్రోత్సహించి విద్యార్థులను కూడా మరి విద్యాబోధుల్ని పక్కన పెట్టేసి మీరు రౌడీలు అవ్వండి, మీరు గోండాలు అవ్వండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల్ని మరి విద్యార్థులు పైన పోరాటటువంటి నాయకుల పైన దౌర్జన్యంగా మరి కొట్లాడండి అని చెప్పే పద్ధతిలో మోహన్ బాబు ప్రయత్నిస్తా ఉన్నాడు. మరి మోహన్ బాబు గారికి ఒకటి తెలియజేస్తా ఉన్నాం, విద్యార్థులకి డబ్బులు ఖచ్చితంగా విద్యార్థులకు అందజేయాలి. లేని పక్షంలో మరి ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలతో ఆందోళన స్వీకారం చూడతాం. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. నారా లోకేష్ గారు ఏది స్పందించట్లా, ఆయన ఏదో రెడ్ బుక్ అని చెప్పి వివిధ రూపాయలు ఆయన తిరుగుతా ఉన్నాడు. మరి రెడ్ బుక్ లో ఇవి కూడా రాసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైనప్పటికీ మోహన్ బాబు మంచి విష్ణువుల పైన మరి కేసులు నమోదు చేయాలా. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలందరి మీద కేసులు జమ చేశారు. ఆ కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.